హాయ్ అండి. ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన ఒక రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఏంటి పప్పుచారు అనుకుంటున్నారా? కాదండి. ఇది నిమ్మకాయ పెసరపప్పు చారు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా చేసుకునే పప్పుచారు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా నేను వచ్చేసి ఒక పావు కప్పు పెసరపప్పు అయితే తీసుకున్నాను అనమాట అండి. ఈ విధంగా తీసుకొని ఈ పప్పుని మనం ముందుగా ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట అండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పెసరపప్పుని మనం ఒక 2-3 సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఇలా బాగా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత పక్కనైతే పెట్టేసుకోవాలన్నమాట. మీరు కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు అనమాట అండి. పెసరపప్పే వేయాలని ఏమీ లేదండి, కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక కప్పు పెసరపప్పుకి కరెక్ట్గా 4 గ్లాసుల వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి అన్నమాట. చూసారు కదండి, ఇలా 4 గ్లాసుల వాటర్ అయితే వేసేసుకోవాలన్నమాట అండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టేసుకోండి. ఈ పెసరపప్పు కాసేపు నానాలన్నమాట అండి. చూసారు కదా, కాసేపటి తర్వాత మనకి పెసరపప్పు అనేది బాగా నానింది కదండి. ఇప్పుడు ఈ నానిన పెసరపప్పు బౌల్ని మనం స్టవ్ మీద పెట్టుకుని మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట అండి. లేదంటే మనకి అడుగు పట్టేస్తుంది అనమాట. మనకి వాటర్ అంతా కూడా ఇంకిపోయేటంత వరకు కూడా ఉడికించుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. మనకి ఇప్పుడు పప్పుకు సరిపడగా మాత్రమే వేసుకోండి. అలాగే కొంచెం అంత పసుపు అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. చూసారు కదా, ఇంకొంచెం వాటర్ అయితే ఉన్నాయి కదండి. ఈ వాటర్ కూడా ఇంకిపోయేటంత వరకు ఉడికించుకోవాలన్నమాట. చూసారు కదా, ఇంకొంచెం వాటర్ అయితే ఉన్నాయి కదండి. మరి కాసేపు అయితే ఉడికించుకుందామండి. ఈ విధంగా అయ్యేటంత వరకు కూడా ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడు మనకి మెత్తగా అయితే ఉడికిపోయింది కదండి పప్పు. ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. నేను వచ్చేసి ఒక పెద్ద గ్లాస్తో 3 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను అనమాట అండి. నేను తీసుకున్న పావు కప్పు పెసరపప్పుకి ఇలా పెద్ద గ్లాస్తో 3 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఇలా 3 గ్లాసుల వాటర్ అయితే వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం చిన్నగా కట్ చేస్తున్న అల్లం ముక్కలు అనమాట అండి. ఇప్పుడు వచ్చేసి ఒక 3-4 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట అండి. మీరు ఇంకా కారం ఎక్కువ తినేటట్టు కనుక అయితే ఇంకొంచెం 2 పచ్చిమిరకాయలు అయితే యాడ్ చేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా నిలువుగా కట్ చేసి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటాను కూడా ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట అండి. ఇలా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్నారంటే మనకి ఈవెన్గా బాగా కుక్ అవుతుంది అనమాట. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత మనకి చిన్న మంట మీద అయితే ఉడికించుకోవాలన్నమాట. మనకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ కూడా బాగా ఈ పప్పుచారులోకి అయితే ఉడికితే బాగుంటుంది అనమాట అండి. మనకి పప్పుచారు అనేది పొంగిపోకుండా దగ్గరుండి మరీ చూసుకోవాలన్నమాట. లేదంటే మనకి టేస్ట్ అంతా పోతుంది అనమాట అండి. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత మెంతులు అయితే వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత చూసారు కదా, ఈ విధంగా మరిగేటంత వరకు కూడా బాగా మరిగించుకోవాలన్నమాట. ఈ పప్పుచారు ఇలా చక్కగా బాగా మరిగిపోవాలన్నమాట అండి. ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం పప్పులో వేసుకున్నాం కదండి, చూసుకొని వేసుకోవాలన్నమాట. అలాగే కొంచెం అంత బెల్లం కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట అండి. ఇందులోకే కొంచెం అంత మిరియాల పొడి కూడా వేసుకోవాలన్నమాట. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మరి కాసేపు మరిగించుకుందామండి. మనం మిరియాలు వేసాం కదా, ఆ మిరియాల ఫ్లేవర్ కూడా బాగా దిగి మనకి పప్పుచారు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి. చూసారు కదా, ఈ విధంగా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత కొత్తిమీర అయితే జల్లుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ పప్పుచారుకి మనం తాలింపు అయితే వేసుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకుని ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట.
ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు తాలింపు అయితే వేసుకుందామండి. తాలింపు వచ్చేసి ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయని ఇలా దంచుకుని వేసుకోవాలన్నమాట. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అండి. ఈ తాలింపు అనేది చక్కగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉడుకుతున్న పప్పుచారులోకి అయితే వేసేసుకోవాలన్నమాట అండి. చూసారు కదండి, తాలింపు అయితే ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఇది మనకి కంప్లీట్గా చల్లారిపోవాలన్నమాట అండి. చూసారు కదా, ఇప్పుడు మనకి బాగా చల్లారిపోయింది కదండి. ఇప్పుడు ఈ చల్లారిపోయిన పప్పుచారులోకి నిమ్మరసం అయితే పిండుకోవాలన్నమాట. నేను తీసుకుని ఈ క్వాంటిటీకి అయితే 2 నిమ్మకాయలు అయితే సరిపోయాయండి, పర్ఫెక్ట్గా సరిపోయినాయి. మీరు ఒకవేళ క్వాంటిటీ పెంచుకునేటట్టు కనుక అయితే చూసుకుని వేసుకోవాలన్నమాట. మీరు తినే పులుపుకి తగ్గట్టుగా వేసుకోవచ్చు అనమాట అండి. చూసారు కదా, ఈ విధంగా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకుని రైస్లోకి సర్వ్ చేసుకోవడం అనమాట అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు చేసే పప్పుచారు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. సరేనా అండి, బాయ్ బాయ్.